साबिक रियासती वजीर कृष्णा यादव ने कमिश्नर बल्दिया सोमेश कुमार के तबादले का खैर मकदम किया। आज मीडिया से बात करते हुए इन्होंने कहा कि सोमेश कुमार ने हुकूमत को गुमराह किया। इनका कहना कि शहर को तरक्की याफ्ता बनाएगा महज ख्याली पलाव साबित हुआ। शहर की तमाम सड़कें गढ़ों से पुर हैं। हुसैन सागर के पानी को साफ करने का बात की गई, लेकिन वहां पर कोई ट्रीटमेंट प्लांट मौजूद नहीं है। कृष्णा यादव ने कहा कि राय दहिंदगान के नामों के इखराज में सोमेश कुमार के किरदार की मुफस्सिल तहकीकात की जानी चाहिए। इलेक्शन कमीशन को इस जिम्मन में कार्रवाई करते हुए उनके खिलाफ तादीबी कार्रवाई की जानी चाहिए। कृष्णा यादव ने कहा कि ऑफिसर्स की मौजूदगी का मकसद आवाम के मसाइल हल करना होता है। इन्हें हर वक्त अपने दफातर में दस्तयाब रहना चाहिए था, लेकिन सोमेश कुमार ने ऐसा नहीं किया। कृष्णा यादव ने कहा कि अगर हुकूमत अपनी कारकर्दगी के जरिए अवाम की खिदमत करती है तो ठीक है, वरना साबिक हुकूमतों के अंजाम को इख्तियार करने के लिए तैयार रहना चाहिए। रियासती हुकूमतों की जानिब से 150 वार्ड्स बरकरार रखने की कोशिश की मजम्मत करते हुए इन्होंने कहा कि वो अवाम की राय हासिल करते हुए अदालत का सहारा लेंगे। इन्होंने हुकूमत से वार्ड्स की असर नौ हदबंदी करते हुए 200 वार्ड्स पर इंतखाबात मुनक्किद करने का मुतालबा किया। హుసేన్ సాగర్ నీటిని శుద్ధి చేస్తానన్నావు, ట్రీట్మెంట్ ప్లాంట్లు శుద్ధి జరగలేదు. కాబట్టి ప్రజలను, పరిపాలనను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినటువంటి కమిషనర్ను ఆఖరికైనా ఇప్పటికైనా తొలగించడమో స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఆయన హయాంలో జరిగినటువంటి అవకతవకలు, పునర్విభజన డివిజన్లు కానీ, ఓటర్ల తొలగింపు కానీ, దాని మీద ఎన్నికల కమిషన్ పూర్తిగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఉండాలి, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి, కార్యాలయాలు అందుబాటులో ఉండాలి, అధికారులు అందుబాటులో ఉండాలి. గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈ ప్రభుత్వం కూడా చేస్తే గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలకు ఏ గతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నియంతృత్వంతో కమిషనర్ వ్యవహరించారు, దానికి ప్రభుత్వం వత్తాసు పలికింది. కాబట్టి ఈరోజు కోర్టును ఆశ్రయిస్తాము, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. చట్టపరంగా, న్యాయపరంగా ఈ యొక్క ఛాలెంజ్ను మేము ఎదుర్కొంటాము. ప్రజలను అభిప్రాయ సేకరణ తీసుకుంటాం, ప్రజలను భాగస్వాములు చేస్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాము. 200 డివిజన్లకు తగ్గకుండా ఈరోజు ప్రభుత్వము మెడల్ వంచైనా 200 డివిజన్లతోటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.